తొక్కబడిన చోటే నిలబడి చూపించు. నీ విజయం ఎలా ఉండాలంటే, నిన్ను చులకనగా చూసి హేళన చేసిన వాళ్ళ ముందే తల ఎత్తుకొని బతికేలా ఉండాలి నీ విజయం. ఎవరో హేళన చేశారని, చులకనగా చూశారని నువ్వు కుంగిపోకు. ధైర్యంగా, గట్టి సంకల్పంతో, ధర్మంతో ముందుకు సాగు. నీ ధర్మమే నీకు రక్షిస్తుంది. ఎలా అంటారా? ఒక గ్రామంలో ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు. ఆయన అన్ని సరుకులు అమ్ముతూ ఉండేవాడు అన్నమాట. అక్కడికి ప్రతిరోజు కూడా ఒక పేదరాలు అతని దగ్గర సామాన్లు కొనడానికి వస్తూ పోతూ ఉండేది. ఒకరోజు సరుకులు కొందామన్న సంకల్పంతో 2 కిలోమీటర్ల దూరం నడిచి ఆ షాప్కి వచ్చింది. ఎప్పుడు కూడా ఆ 2 కిలోమీటర్ల దూరం నడిచి ఆ షాప్కి వస్తూ ఉంటుంది. ఎందుకంటే కొద్దిగా తక్కువ ధరతో అక్కడ సరుకులు లభిస్తూ ఉంటాయన్నమాట. అయితే ఒకరోజు అలాగే వచ్చి ఆ సరుకులు తీసుకుంది. కొంత డబ్బు ఆ షావుకారికి ఇస్తుందన్నమాట. ఆ షావుకారు ఏం చేస్తాడు, ఆవిడకి ఇవ్వాల్సిన సరుకులకు డబ్బులు పోను, మిగిలిన డబ్బులు ఇస్తాడు. ఆవిడ ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ నడుచుకొని వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి. కొంతసేపు అయ్యేసరికి ఆ వృద్ధురాలు ఇంట్లో ఆ డబ్బులు చూసుకుంటుంది. అయ్యో, నాకు ఇవ్వాల్సిన డబ్బు కన్నా 10 రూపాయలు ఎక్కువే ఇచ్చేసాడే అని మళ్ళీ ఆ తాలూకా పేదరాలు మళ్ళీ నడుచుకుంటూ వచ్చి ఆ షావుకారు దగ్గరికి వెళ్ళి, బాబు, నువ్వు నా సరుకులకు డబ్బు పోను, తిరిగి ఇవ్వాల్సిన డబ్బులో 10 రూపాయలు ఎక్కువ ఇచ్చావు కనుక ఈ 10 రూపాయలు నువ్వు తీసుకో, నీ డబ్బులు నాకెందుకు చెప్పు అని తిరిగి ఇచ్చివేస్తుంది. ఆ షావుకారు, అమ్మ, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అసలు రోజు అని అడుగుతాడు. ఆ షావుకారు అడిగిన ప్రశ్నకు ఆ పేదరాలు, నేను 2 కిలోమీటర్ల దూరంలో ఉంది బాబు మా గుడిసె, అక్కడి నుంచి నేను రోజు వస్తూ ఉంటాను అని చెప్తుంది. షావుకారు చాలా ఆశ్చర్యపడతాడు. ఈ 10 రూపాయల కోసం నువ్వు అక్కడి నుంచి 2 కిలోమీటర్ల దూరం నుంచి నడిచి వస్తావా? అయ్యో, ఈ 10 రూపాయలు ఇవ్వలేకపోతే ఏమమ్మా, ఏం తెలుస్తుంది చెప్పు అని అడుగుతాడు. అయ్యో నాయనా, అదేం కాదు, నేను నీకు 10 రూపాయలు ఇవ్వకపోతే పైనుంచి ఆ భగవంతుడు చూస్తూనే ఉంటాడుగా, అది మర్చిపోకూడదుగా బాబు, తీసుకో, నీ 10 రూపాయలు తీసుకో అని ఆ పేదరాలు ఆ షావుకారికి ఇచ్చేస్తుంది. ఆ 10 రూపాయలు ఆ షావుకారు తీసుకుంటాడు. తిరిగి ఆ పేదరాలు తన ఇంటికి వెళ్ళిపోతుంది. కొంతసేపు అయిన తర్వాత ఆ షావుకారు బాగా ఆలోచించి తను సరుకులు అమ్మకానికి తీసుకున్న సరుకులు ఎక్కడి నుంచో కొంటున్నాడో అక్కడికి వెళ్ళి ఆ పెద్ద షావుకారు దగ్గరికి వెళ్ళి ఎంత ఇస్తాడంటే 500 రూపాయలు తిరిగి ఇస్తాడు. ఎందుకు ఇస్తున్నావు 500 రూపాయలు అడిగాడు ఆ పెద్ద షావుకారు. అలాగా, ఈ 500 రూపాయలు మీకు ఎందుకు ఇస్తున్నానంటే, మీ దగ్గర నేను హోల్సేల్గా తీసుకున్న సరుకులకు గాను డబ్బులు పోను, మీరు నాకు ఇవ్వాల్సిన డబ్బులో 500 రూపాయలు ఎక్స్ట్రాగా ఇచ్చారు కనుక నేను ఇంట్లో చూసుకొని మీ డబ్బు మీకు తిరిగి ఇచ్చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాను అని ఈ షావుకారు పెద్ద షావుకారుతో చెప్తాడు. అయ్యయ్యో, ఇంత పెద్ద వ్యాపారం చేస్తున్నాను, నీవు 500 రూపాయలు ఇవ్వకపోతే నాకు అంత తెలియదు కదా, దానికి ఏముంది, దీనికోసం ఎందుకు రావాలి అని ఆ పెద్ద షావుకారు అంటాడు. లేదు, మీకు తెలియపోయినా పైవాడు చూస్తాడుగా, అది మర్చిపోకూడదుగా, అందుకనేసి నేను మీ దగ్గర ఎక్స్ట్రా తీసుకున్న డబ్బులు మీకు ఇచ్చివేస్తున్నాను అని ఇచ్చేస్తాడు. చాలా సంతోషం నాయనా అని 500 తీసుకుంటాడు ఆ పెద్ద షావుకారు. చిన్న షావుకారు తిరుగుముఖం పట్టి తన ఇంటికి చేరుకుంటాడు. ఆ రాత్రి బాగా ఆలోచించి తెల్లవారు లెగిసి స్నానపానాలు చేసుకొని దేవుడికి దీపం పెట్టుకొని అక్కడి నుంచి బయలుదేరి 15 లక్షలు పట్టుకొని అలా కాలనటతోనే వెళ్ళి ఒక ఇంటికి తలుపు కొడతాడు. ఆ తలుపు చాలా పాత తలుపు వల్ల కిరికిరిమంటుంది. అంటే అది చాలా దీనస్థితిలో ఉన్న ఇల్లు అన్నమాట. ఒక పేద కుటుంబం అందులో నివసిస్తుంది. ఆ శబ్దంకి ఆ లోన ఉన్న ఒక పేదరాలు తలుపు తీస్తుంది. తలుపు తీసి ఆ చిన్న షావుకారిని చూస్తుంది. ఇంతకు ఆమె ఎవరో తెలుసా? ముందు రోజు షావుకారు దగ్గరికి వచ్చిన ఆ పేదరాలు మర్యాదగా పిలిచి కూర్చోమని కుర్చీ వేస్తుంది. ఆ షావుకారు కూర్చుని, నేనేనమ్మా, నీ ఇంటికి పనిపడి వచ్చాను. ఏంటంటే, నిన్న నీవు ఒక మాట చెప్పావు, మా ఆయన ఎప్పుడు నిజాయితీగా ఉంటాడు, అంచేత ఎప్పుడు నిజాయితీగా ఉండాలని చెప్తూ ఉండేవాడు.
మన ధర్మమే మనకు అన్ని వేళలా రక్షిస్తుందని, ఎల్లప్పుడూ కాపాడుతుందని చెప్పేవారు. మా వారు చనిపోయి 5 సంవత్సరాలు అయిందండి. అందుకే ఇంత దీనస్థితిలో ఉండి కూడా ధర్మాన్ని మేము వదలలేకుండా ఉన్నామండి. ఇది మా వారి తాలూకా చూపించిన ఒక అద్భుతమైనటువంటి దారి అని చెప్పావు కదమ్మా నిన్న. నీ మాటతోనే నాకు కనువిప్పు జరిగింది. నిన్న బాగా రాత్రి అంతా ఆలోచించాను. నా తప్పును నేను తెలుసుకున్నాను. అమ్మ, మీ వారు 5 సంవత్సరాల క్రితం నాకు 5 లక్షల రూపాయలు అప్పుగా ఇచ్చారు. ఎప్పుడైతే మీ వారు చనిపోయారో ఇక ఆ డబ్బు అడిగేవారు లేరని, ఆ డబ్బు చక్కగా ఎగ్గొట్టొచ్చని, మీకు ఇవ్వనవసరం లేదని నేను దుర్మార్గంగా ఆలోచించాను. అన్యాయంగా మీ డబ్బులు మీకు ఇవ్వకుండా ఉంచుకున్నాను. కానీ మీరు నిన్న వచ్చి మీ మాటలతో నాకు కనువిప్పు చేశారు. నిజాన్ని తెలియజేశారు. ఆ భగవంతుడు అన్నీ చూస్తుంటాడనే నిజాన్ని మీరు తెలియజేసి నా కర్తవ్యాన్ని మీరు బోధించారు. అందుకే ఎంతో పశ్చాత్తాపడి మీ ఆయన నాకు ఇచ్చిన డబ్బులు వడ్డీతో సహా 15 లక్షలు మీకు ముట్టజెబుతున్నానమ్మా. ధన్యవాదాలు తల్లి అని నమస్కారం చేసుకొని తిరిగి వెళ్ళిపోయాడు. కనుక మన నిజాయితీయే మనకు రక్షిస్తుంది. మన ధర్మమే మనల్ని కాపాడుతుంది. అన్యాయంగా ప్రవర్తిస్తే, ధర్మంతో ఉండకుండా అధర్మాన్ని పాటిస్తే ఉన్నతంతా ఊడ్చుకుపోతుంది. అదే ధర్మంగా నడిస్తే పోయిన దాంతో సహా వడ్డీతో సహా తిరిగి వస్తుందని ఇందులో మనకి పూర్తిగా అర్థమవుతుంది. కనుక మన ధర్మమే మనకు రక్షిస్తుంది. మన నిజాయితీ మనల్ని గెలిపిస్తుంది. ఇది ముమ్మాటికి నిజం నిజం నిజం.